భారతీయ మత్స్య పరిశోధనా సంస్థలో అనేకమైనటువంటి సముద్ర రకాలు కలిగినటువంటి మ్యూజియం ఒకటి ఉందండి. అయ్యా మీరు రండి, మీకు తెలియజేస్తాను, చూపిస్తాను. మీరు మీ కళ్ళతోనే చూడండి. అలాగే బాబు. అమ్మా ఇయ్యేటి బాబు ఇన్నోటి ఉన్నాయి. అవునండి, ఇవన్నీ చేపలేండి బాబు. ఇవన్నీ చేపలు, రొయ్యలు. చూడండి ఏటండి ఇవన్నీ చేపలే. అద్దాలని పెట్టినారు చూడండి. ఒక్కొక్క చేప నేను రెయ్య ఇది రెయ్యి చూడండి ఎంత ఉన్నది. చూడండి రెయ్యి, ఇదే రెయ్యి బాబు. ఇదే ఆళ్ళరొయ్య. రెయ్యి చూడండి. ఇదే రెయ్యిలో కూడా రకాలు ఉన్నాయి. చూసినారు, ఇది పడుకుని పోయింది. ఒంగో పెట్టాను దీన్నే. ఇదొకటి. ఇదే అయ్యా పీత. ఇది పీత బాబు. గుర్రపు డెక్క పీత. గుర్రపు డెక్క పీత అంతరట. ఇప్పుడు వరకు నేను చూడలేదు. దీని గురించి తెలుసుకుందామండి ముందు. చూడండి ఎలాగున్నది. నీలం రంగులోట, నీలం కూడా కాదు, నాసు పెట్టిన రంగులోట ఉన్నది. ఇది ఏడు దానిదే. మన శాస్త్రవేత్త గారిని అడిగి తెలుసుకుంది. చూడండి భలేగా ఉన్నది. ఇది ఒకసారి దగ్గరికి రా చూపించమే. చూడు ఇది తోక ఉన్నది. మనకి బయటనే ఏదో ఉంటదండి ఇలాంటిది ఒక జంతువు. దాని నాకు కనపడుతుంది. లోపల కాలు కూడా ఉన్నాయి ఎక్కువే. ఒకసారి అడిగి తెలుసుకుందమ్మా. ముల్లపంది అంటే చిన్నది ఉంటది కదా. ముల్లపంది కన్నా చిన్నది ఉంటది. ఈ భూమిలోనే ఇలా జేవుతుంటది. దాని నాగా ఉన్నది. ఇది సముద్రంలో ఉంటదట. దీని గురించి ఒకసారి తెలుసుకుందామండి. అయ్యా దీని గురించి చెప్పండి. ఇది గుర్రపు డెక్క ఆకారంలో ఉన్నటువంటి పీత అండి. అయ్యా ఇది మీరు అన్నట్టే అడుగు నిట్టిట్టానే వెళ్తుంది అది. దీనికి 10 కళ్ళు ఉన్నాయండి. 10 కళ్ళు. 10 కళ్ళు. ఇది మన ఒడిశా, వెస్ట్ బెంగాల్ తీర ప్రాంతం అయినటువంటి దిగా, పారదీప్ ప్రాంతాల్లో 30 నుండి 40 మీటర్ల లోతులో ఈ లభ్యం అవుతాయి. అంతరించిపోతున్న జీవుల్లో ఇది ఒకటి. దీనికి అసలు పేరు ఏంటన్నారు బాబు? డెక్కల గుర్రపు డెక్క పీత. గుర్రపు డెక్కల పీత. దీనికి ఇంగ్లీష్ లో ఏంటంటారు బాబు? కింగ్ క్రాబ్. కింగ్ క్రాబ్. క్రాబ్ అంటే పీత. అవును, కింగ్ క్రాబ్ అంటే పీతల్లో రాజు అండి ఇది. చెప్పండి బాబు. ఇది దీని రక్తం వచ్చి బ్లూ కలర్ లో ఉంటుంది. నీలం రంగులో రక్తము అంటే కాపర్ కాంటెంట్ దాంట్లో ఉండటం వల్ల ఆ రంగు, ఆ రక్తం నీలి రంగులో ఉంటుంది. ఇది యాంటీ క్యాన్సర్ గా వాడతారు. క్యాన్సర్ తగ్గిస్తుందండి. దీని రంగు దీని రక్తము నీలం రంగులో ఉంటది. చూడండి దీని రక్తము నీలం రంగులో ఉంటది. దీన్ని రక్తము క్యాన్సర్ తగ్గిస్తుంది. ఇంకొకటి ఏంటంటే చెప్పినారు ఆయన, రాగి ఎక్కువ ఉంటదట ఇందులో. అదే కదా బాబు? కాకపోతే ఇది 400 సంవత్సరాల క్రితం నుండి ఏ రకం ఆకారము, షేప్ కానివ్వండి, ఆకారం కానివ్వండి, అది ఎలాగుందో ఇవాళకి అదే ఆకారంలో ఉంది. మార్పు ఏమీ లేదు. అందుకే దీన్ని ఇంగ్లీష్ లో లివింగ్ ఫాసిల్ అని అంటారు. లివింగ్ ఫాసిల్ అంటే మొదటి నుంచి ఎలాగైతే ఉన్నదో ఇప్పటికీ అలాగే ఉన్నది. అంతరించిపోతున్న దశలో ఉన్నది బాబు. అంతరించిపోతున్న జీవుల్లో ఇది ఒకటి ఉన్నది. అంటే బాబు ఒకప్పుడు ఎన్ని ఉండి ఇప్పుడు ఎంత ఉన్నాయి అనేది చాలా తగ్గిపోయింది సంపద. ఇప్పుడు రాను రాను అసలు ఈ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటిది ఖచ్చితంగా జాలారులో ఎవరున్నా గానీ ఇలాంటిది చూసినప్పుడు మర్యాదగా సముద్రంలో ఒగ్గేయాలండి. ఎందుకంటే వీటి వల్ల ఎంతో మంది ఈ రోజున క్యాన్సర్ తోటి బాధపడతారు కదండి. ఆ క్యాన్సర్ కి మందే ఇది. దీని రక్తము క్యాన్సర్లకి మందు. దీనికి 10 కళ్ళు ఉంటాయి. దీన్ని కింగ్ క్రాబ్ అంటారండి. అంటే పీతల్లో రాజు ఇది. మన అలాంటి రాజుని మనము పట్టుకొని జాగ్రత్తగా కాపాడుకుంటే మన భారతదేశంలోనే దీనికి సంబంధించి క్యాన్సర్ కి సంబంధించిన మందు తయారు చేసుకోవచ్చు కదా. అందుకని మీ అందరికీ విన్నపం ఏంటంటే, చూస్తున్న నా మత్స్యకార మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా విన్నపం అనుకోండి, ఇలాంటిది కనబడితే కనుక మళ్ళా వాళ్ళ నుంచి తీసి సముద్రంలో తొగ్గియండి బాబు. ఇది 2019వ సంవత్సరంలో నేను సైంటిస్ట్ గా, శాస్త్రవేత్తగా మా మత్స్య షికారి వెసల్లో సేల్ అయినప్పుడు జూలై మాసంలో అక్కడ ఒక వల్లో ఒక 5-6 దొరికినాయండి. అవి తీసుకురావడం జరిగింది. మా మ్యూజియం లో భద్రపరచడం జరిగింది. ఇది అంటే తమరు అయాంలోటే ఇది తీసుకురావడం జరిగింది ఇక్కడికి. ఇన్నోటి ఉన్నాయి కదండి, చూస్తుంది నాకే ఆశ్చర్యం ఎత్తుంది. వీటిలోట ప్రత్యేకమైనవి ఏంటి ఉన్నాయండి బాబు? ఉన్నాయండి ప్రత్యేకమైనటువంటి. ఇప్పుడు చెప్పినారు ఇది రొయ్య అండి. అవును, రొయ్య పిల్ల. అవును, రొయ్య. ఇది మన ఐస్ ప్రాంతాలు ఉంటాయి కదా, అంటార్టికా, ఆర్టికా మంచు ప్రాంతాలు. ఇది అంటార్టికాలో ఈ రొయ్యలు అన్నమాట. అక్కడ నుంచి మా సైంటిస్ట్ వెళ్ళినప్పుడు గత 30-40 సంవత్సరాల క్రితం ఆయన
అక్కడికి ఎక్స్పెడిషన్ గా వెళ్ళినప్పుడు అంటార్టికా ప్రాంతంలో ఆయన తీసుకొచ్చినటువంటి నమూనా శాంపిల్. ఇది రొయ్యి పిల్లే. రొయ్యి పిల్ల. రొయ్యలే బాబు, ఇది రొయ్యి పిల్ల కాదు, రొయ్యే. ఇది రొయ్య ఉండేటువంటి రొయ్య. ఈ రొయ్య అనేది క్రిల్ అంటారు. క్రిల్ అంటారు వీటినే. ఐసు ప్రాంతాల్లో రొయ్యలండి ఈ సైజే ఎంత ఉంటాయి, అంతే ఎంత సైజు ఉంటాయి. ఈ ఎక్కడ దొరుకుతాయి అనుకుంటారు? అంటార్కిటికా ప్రాంతాల్లో ఐసు అంటే మంచు కొండలో ఎక్కువ ఉంటాయి కదండి. మంచు కొండలు ఎక్కువ ఉంటాయి అంటే అన్ని దేశాల్లో కూడా వాటిని కాపాడుతున్నాయి ఇప్పుడుకొచ్చి ఆ మంచు కొండల్ని. ఆ ప్రదేశంలో ఇవి దొరుకుతాయండి చిన్న రొయ్యలు. ఈ రొయ్యలు ప్రత్యేకత ఏంటి బాబు? ఈ ప్రత్యేకత అంటే ఇక్కడ పెంగ్విన్స్ ఉంటాయి కదా, అక్కడ డింగ్ డింగ్ అని వాటికి ఆహారం ఇయ్యే. అక్కడే దొరుకుతాయి. పెంగ్విన్లకి ఈ ఆహారం కాకుండా తింటాయి. అది ఎంత ఉంటది, ఇవి ఎంత ఉన్నాయి, ఎన్ని తింటాయి బాబు? కేజీలు తినేస్తా ఉంటాయి. నీటి గుర్రము. అవునండి. ఇది చూసినారంటే మనకే మన జ్ఞానాపురం దాటిన తర్వాత మన పూర్ణ మార్కెట్ కి వెళ్ళి దారిలోట వీటి బొమ్మలు ఉండేయండి ఒకప్పుడు. అంతే అదే పోర్ట్ మెయిన్ గేట్ ముందునే ఇవి ఉండేవి 3 పక్కల. ఇప్పుడు ఉన్నాయండి. వీటిని నీటి గుర్రాలు అంటారండి. చూసినారు కదా బాబు, ఈ నీటి గుర్రాలు ప్రత్యేకత ఏంటైనా ఉన్నదండి? ఉందండి. నీటి గుర్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే జనరల్ గా మామూలుగా మరి ఈ ప్రపంచంలో ఆడవాళ్ళు జన్మనిస్తారు. అవును బాబు, అంతే కదండి. వీటిలో మొగ జన్మనిస్తాయి. చూసినారండి, అదే ప్రత్యేకత. నీటి గుర్రము ఎక్కడైనా కానీ ప్రకృతి మొత్తం మీద ఆడోళ్ళే పిల్లలకి జన్మనిస్తారు. కానీ నీటి గుర్రం ఒక్కటే మగ గుర్రం అనేది పిల్లలకి ప్రసవిస్తుంది. అంతే బాబు, గుడ్లు ఎడుతుందండి. గుడ్లు కాదు, పిల్లలే వస్తాయి. చూసినారా? ఇది ఇది విచిత్రం అండి. ఈ నీటి గుర్రం అనేది మగదే పిల్లలు ఎడుతుంది. ఆడదాంతో సంభోగం చేసిన తర్వాత బాబు ఆడది ఈ మొగదాంటోకి పంపిస్తుంది. ఈ మొగదాంటో 45 రోజుల పాటు లోపల ఉండి అప్పుడు ఈ మొగది ఒక్కసారిగానే ఎట్ట వదులుతా ఉంటుంది. కొన్ని వందల పిల్లలు, వందల పిల్లలు వదులుతా ఉంటుంది. చిలకరెత్తి ఉంటుంది. ఇది విచిత్రంగా ఉన్నది కదండి. నీటిని గురించి తెలుసుకుంటారా సార్? నీటి గుర్రం గురించి తెలుసుకుంటారు కదా. ఇంకా చూద్దామండి ఇంకేటి ఉంటాయి అనేది. ఇదిగో నీటి సముద్రపు ఆవు. అమ్మా, ఎంత ఉన్నదండి ఇది? ఓకే, అటే పైన పర్ల. చూడండి బాబుకి ఎంత ఉన్నది ఇది. దీని సముద్రము ఆవు. ఆవు జనరల్ గా మనకి మామూలుగా అయితే గడ్డి తింటుంది కదండి, పచ్చగడ్డి, ఎండుగడ్డి అట్ట. అవును బాబు. ఈ సముద్రపు ఆవు పచ్చగడ్డి తింటుంది, సీ గ్రాసే తింటుంది. అది ప్యూర్ వెజిటేరియన్. ఇది మన భారతదేశంలో 3 ప్రాంతాల్లోనే ఇవి లభ్యమవుతాయి. ఒకటి గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటే తమిళనాడు కోస్ట్ లో తీర ప్రాంతంలో, రెండోది అండమాన్ నికోబార్ దీవుల్లో, మూడోది గుజరాత్ లో ఉన్నటువంటి కచ్ ప్రాంతంలో. ఇవి మన భారతదేశంలో 300కి పైసలుగా లభ్యమవుతాయి. బాబు, ఇది ఏ స్థాయిలో పెద్దది అవ్వచ్చు బాబు? ఇంతే, ఇదే సైజు దీనిది. హైడ్రోఫిష్ అనేటువంటి సముద్రపు పాము. ఇది 2017వ సంవత్సరంలో నేను సైంటిస్ట్ గా వెళ్ళినప్పుడు మా వెసలైనటువంటి మత్స్య షికారీలో నేను మా మ్యూజియంలో భద్రపరచడం కోసమే నేను ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది. అంటే ఎలా పట్టుకుంటారు బాబు? అది ఏమవుతుందంటే మన మత్స్య వాళ్ళతో పాటు మత్స్య రాశులతో పాటు ఈ గడ అనుకోకుండా ఎంటర్ అవుతాయి. ఆ ప్రాంతంలో ఉన్నప్పుడే ఇట్లాగే వచ్చింది. బాబు, ఇది విషమా లేకపోతే? ఇది 10 రెట్లు విషం ఎక్కువ. మన భూమి మీద ఉన్నటువంటి పాముల కన్నా, సర్పాల కన్నా 10 రెట్లు విషం ఎక్కువ దీంట్లో. కానీ ఇప్పటి వరకు ఎక్కడ ఇవి కాటేసి మన మత్స్యకారులు గాని ఎవరన్నా చనిపోవటం రికార్డు జరగలేదు. ఎందుకంటే తెలియజేస్తా మీకు, వస్తాయి వాళ్ళ వల్లకి వస్తే వాళ్ళు పట్టుకున్నట్టు ఇసిరేస్తారు. ఓకే అండి, కాటే ఎక్కడ వేసినట్టు దాఖలు లేవు ఇప్పుడు దాకా. కాటు ఎత్తే బయట ఉన్న పాముల కన్నా 10 రెట్లు అంటే ఇంకా ఉండే పని లేదు, చచ్చిపోతుంది. బాబు, జాలర్లకు తెలుసండి ఇది ప్రమాదకరమైన సంగతి తెలుసు అంటారా? అంటే చెప్పడం జరిగింది అంటారా? నేను ఇక్కడికి వచ్చి మ్యూజియం వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి నేను ఈ విషయం తెలియజేస్తా. మంచి పని బాబు. అండి ఇక చూడండి, ఈ నల్లగా ఉంది, నల్ల చుక్కల్లో. ఇది కూడా పవన్ ఉందండి. ఇది చాలా రేర్ అనమాట. దగ్గరికి బాబు, దగ్గరికి చూపించమే. అయ్యా చెప్పండి. ఇది చాలా అసలు ఎప్పుడు చూడలేదు. అవును బాబు, దొరికింది మాకు, తీసుకొచ్చి భద్రపరచడం. ఇది మన తీర ప్రాంతాల్లో అంటే ఇక్కడే మన తీర ప్రాంతంలోనే దొరికిందండి, లభ్యమైంది.
చూడండి ఎలాగున్నది, ఇది పావునే ఉన్నది వచ్చు బాబు. అయితే ఇది పాము కాదు, పావు కాదు, సావడ. సావడ చేప, సావడ జాతికి చెందిన చేప అండి. సావడ అయితే కొద్ది తెల్లగా ఉంటది. ఇది చూస్తే మరి ఎవరు తింటండి సావాల్లో అలాగున్నది చూడండి. భయం ఎత్తు ఉంటది వీటిని చూస్తే. ఎన్ని ఇంతలు ఉన్నాయండి చూసినారు కదండి. ఇంకా చూద్దామండి. ఏదే నేను చెప్పినట్టే ఈ స్కార్పియన్ ఫిష్ ఎలాగైతే ఉంటుందో అలాగే రకరకాలండి భూమి మీద తిరిగినటువంటి జంతువులు ఈ సముద్రంలో ఉన్న పేర్లకు కూడా దగ్గరగా ఉంటాయి. ఇదిగోటండి, ఇదే సాలిపురుగునే ఉన్నది బాబు. అవునండి, సాలిపురుగు పీత. ఇది సముద్రంలో ఉంటుందా? సాలిపురుగు ఉన్నట్టు ఆకారంలో ఉన్నటువంటి పీత. ఇది చూస్తే మీకు ఇది సాలిపురుగే, సాలిపురుగే కదండి. చూడగానే అనుకుంటారు అది పీత. పీత అట్లా రకాలు, ఎన్ని రకాలు ఉన్నాయండి పీతల్లో. చూసినారండి, ఆశ్చర్యం ఎత్తుంది కదా. బయట సాలిపురుగు ఉంటది, ఇది సాలిపురుగు నాటి పీత. ఇది చిన్నదే, ఇదిగోటండి పెద్దదే. పెద్ద సాలిపురుగులు మనం చూస్తుంటాము. స్పైడర్ మ్యాన్ అన్నప్పుడు ఇలాంటి సాలిపురుగుల్లో చూపిస్తుంటారు. అలాగే ఉన్నది చూసుకోండి. దాని కాళ్ళు గాని, ఏళ్ళు గాని, గోళ్ళు గాని ఇవన్నీ చూడండి. ఇది